లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు గంటల తరబడి పడిగాపులు, భారీ క్యూల నుంచి విముక్తి లభించింది. ఆఫ్లైన్ విధానానికి గుడ్ బై చెప్పి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ను తీసుకొచ్చింది. భూములు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్ కొరకు ఇక ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచే మొబైల్లో లేదా కంప్యూటర్లో ఒక్క క్లిక్తోనే స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అంటే వినిపించిన ఒకే ఒక్క మాట వెయిటింగ్. కానీ ఇక నుంచి అదే పని స్మార్ట్ గా, ఈజీగా, స్పీడ్ గా చేసుకునే అవకాశం ఏర్పడింది. ప్రజల సమయాన్ని ఆదా చేసే దిశగా కసరత్తు చేసిన ఏపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ గా మార్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏపీలో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. భూములు, అపార్ట్మెంట్లన్నిటికీ 1 క్లిక్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇంట్లో కూర్చొనే మొబైల్, ల్యాప్టాప్లతో ఆన్లైన్లో లాగిన్ అయి కావలసిన తేదీన స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. రిజిస్ట్రేషన్ పని సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన పౌర సేవలు అందించే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ల కోసం కొత్త విధానం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 మధ్య స్లాట్ను బుక్ చేసుకోవచ్చు. అలానే సెలవు రోజుల్లో 5,000 కట్టి స్లాట్ను బుక్ చేసుకోవచ్చు. ఇలా 365 రోజులు రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది. స్లాట్ బుక్ అయిందంటే ఖచ్చితంగా ఆ సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. దీంతో రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రజలకు గంటల తరబడి నిరీక్షించే ఇబ్బందులు తప్పనున్నాయి. కేవలం 15 నిమిషాల వ్యవధిలోని డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మరో 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇలా మొత్తం ప్రక్రియ కేవలం అరగంటలో పూర్తయిపోతుంది. ప్రస్తుతం కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. త్వరలోని రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల కోసం ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయాలి అనుకున్న ఆస్తుల వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్ తయారీని పూర్తి చేయాలి. ఇది పూర్తి కాగానే దరఖాస్తు ఐడి వస్తుంది. ఐడి వచ్చిన తర్వాత స్టాంపు డ్యూటీ, ఇతర ఫీజులు చెల్లించాలి. అనంతరం రిజిస్ట్రేషన్ కోసం తమకు అనువైన సమయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సమయాన్ని ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకున్న వారికి క్యూఆర్ కోడ్తో కూడిన యూనిట్ డిజిటల్ టోకెన్ వస్తుంది. ఈ యూనిట్ డిజిటల్ టోకెన్లో ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారం ఆ సమయానికి రిజిస్ట్రార్ ఆఫీస్కు చేరుకుని రిజిస్ట్రేషన్ ని పూర్తి చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ విధానంతో ఇకపై రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం, అవినీతి, ఇబ్బందులకు చెక్ పడనుంది.